హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్. ఈ వీడియోలో మనం మోటరోలా G04 ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మొబైల్ లాంచ్ చేసింది మన ఇండియాలో 15 ఫిబ్రవరి 2024 రోజు లాంచ్ చేశారు, అంటే నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజు 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది వచ్చేసి 90 హెచ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసానిక్ T606 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే జనరల్ యూజ్ కు బాగానే ఉంటుంది, మీడియం గేమ్స్ అయితే ఈజీగా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ ఉంటుంది. వర్చువల్ గా కూడా మీరు 4GB ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 64GB ఉంటుంది, 128GB ఉంటుంది, USF 2.2 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 15 వాట్స్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్ అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇది సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంటుంది. అయితే ఈ మొబైల్లో అంటే ఈ బడ్జెట్ లో దొరికే మొబైల్ ఏంటంటే అన్ని Android 13 మీద వస్తే ఈ మొబైల్ మాత్రం Android 14 తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, అలాగే మల్టిపుల్ డైమెన్షనల్ ఆడియో సపోర్ట్ కూడా ఈ మొబైల్ కి ఉంది. అంటే ఈ బడ్జెట్ లో వచ్చేది అనమాట. అసలు బడ్జెట్ ఏంటంటే ఈ మొబైల్ మీకు వచ్చేసి ఎంత అంటే 6,999 రూపీస్కి వస్తుంది. విత్ ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇది వచ్చేసి 6,299 రూపీస్కే వస్తుంది అనమాట. ఎవరైనా కొనుక్కోవాలని కూడా ఇంట్రెస్ట్ ఉన్న కొనుక్కోవచ్చు. ఇంకో వేరియంట్ ఉంటుంది, 8GB 128GB ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 7,999 రూపీస్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ మొబైల్ బడ్జెట్ మొబైల్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఓకే ఇది కొనుక్కోవచ్చు. యూనిసానిక్ ప్రాసెసర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో బడ్జెట్లో మోటరోలా బ్రాండ్ కావాలి, మంచిగా క్లీన్ యూఐ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ అయితే ఒకసారి చెక్ చేయండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది క్లీన్ యూఐ అయితే వస్తున్నమాట. మీకు పనికిరాని యాప్స్ కానీ పనికిరాని ఏముండే యాడ్స్ కూడా ఎక్కువ రావు. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ Android 14తో తెస్తారు ఆ బడ్జెట్లో. మళ్ళీ ఏంటంటే డాల్బీ అట్మాస్ ఉంది, మల్టిపుల్ డైమెన్షనల్ ఆడియో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఈ ప్రైస్లో ఇలాంటి స్పెక్స్తో రావడం అంటే లుక్ అయితే వేయచ్చు, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే Android 14 మీద వస్తుంది కదా ఈ మొబైల్, అంటే మీకు Android 15 Android 16 కూడా వస్తుంది అనమాట ఈ బడ్జెట్లో. అంటే వీళ్ళు 2 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తూ అంటున్నారు, 2 ఇయర్స్ అదేంటి Android అప్డేట్స్ కూడా వీళ్ళు ఇస్తూ అంటున్నారు. సో కాబట్టి ఒకసారి ఈ మొబైల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.